అందరికీ నమస్కారం అండి. జ్యోతిర్లింగాలలో 12వది అయిన కృష్ణేశ్వర స్వామి జ్యోతిర్లింగాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ కృష్ణేశ్వర స్వామి జ్యోతిర్లింగము ఎల్లోరా గుహలకు సమీపంలో ఉంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగము అపూర్వమైన మహిమలకు ప్రసిద్ధి చెందింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వదిగా ప్రసిద్ధి చెందింది. ఔరంగాబాద్ జిల్లాలో వేరూల్ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులది మహద్భాగ్యమని చెప్పవచ్చు. జ్యోతిర్లింగంలో ఆఖరిది అయిన కృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అంటారు. పురాణ కథ విషయానికి వచ్చినట్లయితే పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసులు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థము. మరాఠీలో దీనిని వరూల్ అంటారు. కాలక్రమేణా అది వేరూలుగా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏలగంగా నదీ తీరంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతము వేరూలుగా ప్రసిద్ధి చెందిందని మరొక కథనం వలన తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఏల్ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్. అదే వేరూలుగా ప్రసిద్ధి చెందిందని చరిత్ర వలన తెలుస్తుంది. ఒకసారి ఈ రాజు వేటకి వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులను కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు. ఈ శాపం వలన రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు బాగా దాహం వేయటంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు. అయినా ఎక్కడా నీరు దొరకదు. ఒకచోట ఆవు డెక్కలతో చేసిన నీటి గుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది. రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయమవుతాయి. రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్ఠిస్తాడు. దగ్గరలో ఒక సరోవరాన్ని కూడా నెలకొల్పుతాడు. బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మ సరోవరము. క్రమంగా అది శివాలయంగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే పూర్వము దేవగిరి దుర్గంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవారు. వారు నిత్యం అనేక పూజలు నైతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. కానీ వారికి సంతానం లేక చాలా బాధపడుతూ ఉండేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన సుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్యపడనని వాగ్దానం చేస్తుంది. వివాహమైన తరువాత అక్కా చెల్లెళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవారు. క్రమంగా గుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి గుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందటం సహించలేని సుదేహ గుష్మ కుమారుణ్ణి చంపి కోనేటిలో పడేస్తుంది. శివభక్తురాలైన గుష్మ ఇదంతా పరమేశ్వరుని లీల అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని గుష్మకు వివరిస్తాడు. పరమశివుడు సుదేహను సంహరించటానికి ఉపక్రమించగా గుష్మ వద్దని ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాప పరిహారం కల్పిస్తాడు. అప్పుడు గుష్మ స్వామిని తన పేరు మీద అక్కడే కొలువుదీరమని వేడుకుంటుంది. దానితో స్వామి ఆమె కోరిక మేరకు అక్కడ స్వయంభువుగా కొలువయ్యాడు. గుషమేశుడిగా వెలిసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యము పూజలు అందుకుంటున్నాడు. క్రమంగా కృష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం వలన తెలుస్తుంది. పూర్వం రాజులు నిర్మించిన ఆలయము శిథిలావస్థకు చేరుతున్న సమయంలో వేరూల్ గ్రామ పెద్ద పరమశివ భక్తుడైన భోస్లేకు కృష్ణేశ్వరుని మహిమ వలన పాము పుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. శిఖర సింగనపూరులో ఒక చెరువును కూడా తవ్వించాడని ప్రతీతి. తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు భోలానాథుడే జన్మించి వంశప్రతిష్టను పెంచాడని కథనము. తరువాత కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కర్ జీర్ణోద్ధరణ పనులు చేయించింది. 240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయము నేటికి దృఢంగా సుందరంగా నిలిచి ఉంది. మందిరానికి సగం ఎత్తులో ఫలకం పైన దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. 24 రాళ్ల స్తంభాల పైన ప్రధాన ఆలయ సభామండపాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో నందీశ్వరుడు ఏకశిలా విగ్రహంగా దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామివారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే ఇక్కడ స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒక్కటే భక్తులు తాకే జ్యోతిర్లింగము.
గర్భగుడిలోకి పురుషులు పైవస్త్రాన్ని విడిచి వెళ్ళాలి. ఈ ఆలయానికి వెళ్ళాలనుకునేవారు ఔరంగాబాద్ నుంచి ఈ క్షేత్రము 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీ, ముంబై నుంచి ఔరంగాబాద్కు విమానాలు ఉన్నాయి. రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్ స్వంత వాహనాల్లో ఔరంగాబాద్ నుంచి చేరుకోవచ్చు. వేరూలు గ్రామం నుంచి ఔరంగాబాద్కు బస్సులు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.